ఏదో ఒకవేళ శిష్యులు కనుక ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఇక్కడి నుంచి మెల్లిగా మనం ధ్యానం చేసుకుని వెళ్దాం. అయితే భద్రపరిచారు, సైనికులు బయట కాపలా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇంకంతా కూడా అయిపోయింది కదా, సైనికులు కూడా మనం పెట్టేసాం కదా, ఏ ఇబ్బంది కూడా లేదు, మనం ఆపేయచ్చు ఆయన చెప్పేసి ఆయన ఆపేయచ్చు అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటే ఆదివారం ఉదయం వచ్చిందంట. 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగానే మగ్దలేని మరియు వేరొక మరియు ఆ సమాధిని చూడవచ్చారు. అయితే అప్పటికే ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని బొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. వీళ్ళందరూ కూడా వచ్చేసరికి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏమో వాళ్ళ శిష్యులందరూ కూడా అనుకుంటున్నారు, అక్కడ సైనికులందరూ కూడా అనుకుంటున్నారు ఆయన బయటకు రాకుండా మేము ఆపేస్తామని. లేదు, విచిత్రం ఏంటి తెలుసా, వీళ్ళందరూ కూడా ఆదివారం కొద్దిమంది స్త్రీలు వెళ్ళి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోద్దామన్న ఆలోచన వాళ్ళకి ఉండే లోపల వాళ్ళు ఆలోచించుకున్నారంటే అరే రాయి పెట్టేస్తాం కదా, ఇప్పుడు రాయి ఎవరు పక్క తీస్తారు, మరి మన పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటూ వాళ్ళు వెళ్తా ఉంటే అప్పటికే దూతలు కిందకి దిగి రావడం, అప్పటికే రాయి పక్కకు దొర్లించబడడం, అప్పటికే ప్రభు సజీవుడై తిరిగి రావడం, ఈ సంగతులన్నీ కూడా జరిగిపోయినట్టు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కాస్త ఆశ్చర్యపడ్డారు. దూతలు మాట్లాడుతున్నారు. జరిగిన విషయం మనందరికీ ఆ సిచ్యువేషన్ అంతా కూడా మనం బాగుగా ఎరిగిన వాళ్ళమే, చాలా దినాల నుండి ధ్యానం చేస్తూ వస్తున్న వాళ్ళమే. ఆయన తిరిగి లేచాడు. అక్కడికి వచ్చిన మరియ కావచ్చు, స్త్రీలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో దూతలు మాట్లాడుతున్నారమ్మా, మీరు సజీవుని సమాధుల్లో ఎందుకు ఎత్తుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. సో కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి, ఆయన ఏదైతే చెప్పాడు 3వ దినాన్ని తిరిగి లేస్తారని మాట ఇచ్చినట్లుగా ఆయన లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, మీరు వెళ్ళి ప్రకటించండి అంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్పారు, అక్కడున్న వాళ్ళకి చెప్పారు, వాళ్ళు కూడా వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ సాయంత్రానికి ఆ వార్త మెల్లిమెల్లిగా ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించడం, ఆ దినమే ఆ వార్త ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించడం మనం గమనించగలుగుతున్నాం. అయితే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ విషయాలు మనం ఎరిగిన వారమై ఉండి ప్రభు ఈ ఉదయం మనతో మాట్లాడాలన్న ఈ సందర్భంలో నుంచి, ఈ కాంటెక్స్ట్ లో వచ్చే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాం. రెండు కాంటెక్స్ట్ మీకు ప్యారల్ గా తీసుకెళ్తారు. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు ఆ ఉదయం జరిగిన సందర్భం, మొదటి నుండి 12వ వచనం వరకు ఆ ఉదయం జరిగిన సందర్భం. అదే రీతిగా యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి 18 వచనాల వరకు, మొదటి నుండి 18 వచనాల వరకు, లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 18 వరకు. ఈ రెండింటిని కూడా నేను ప్యారలల్ గా తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను. ఈ రెండింటిని కూడా మీకు మెల్లిగా నేను వివరించుకుని వెళ్తాను. కానీ కంప్లీట్గా అక్కడ ఉన్న ప్రతి వచనం ధ్యానించడానికి టైం సరిపోదేమో, కానీ అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. మనం వాక్యం ఎరిగిన వారము కనుక, అక్కడ ఏం జరిగిందో మనం ఎరిగిన వారం కనుక మెల్లిగా ధ్యానం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ రోజు ప్రభు మనకి సెలవిస్తున్న మాటలు ఏంటో, ఆయన తిరిగి లేవడం వల్ల మనకు వచ్చింది ఏంటో, ఆయన మనుషుల జీవితంలో ఎలా వ్యవహరిస్తా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. అయితే ప్రపంచంలో చాలా రీసెర్చెస్ జరుగుతున్నప్పుడు చాలా బురద జల్లాలని, ఇప్పుడు క్రైస్తవ విశ్వాసం మీద బురద జల్లాలని మనుషులు ప్రయత్నం చేస్తూ కొన్ని రకాలుగా దీన్ని కథగా మాయ చేయడానికి ఇష్టపడ్డారు. చాలా మాటలు చెప్తూ వచ్చారు. ఏమనంటే మరియా తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళింది అని వివరించుకుని వచ్చారు. మీకు ఆ విషయం ఆల్రెడీ చెప్తూ వచ్చారు, త్వరగా జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతారు. ఆయన తిరిగి లేవలేదు, ఆయన సజీవుడై లేవలేదు. మరియా తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ తప్పు సమాధి దగ్గర అది ఖాళీగా ఉండడం చూసి యేసయ్య లేచాడని చెప్పేసింది, మరియా భ్రమపడింది అని చెప్పేసి అన్నారు కొద్దిమంది. అర్థమవుతున్నమాట. ఒకవేళ నిజంగా ఆ రోజు కనుక మరియా భ్రమపడి ఉండుంటే 2000 సంవత్సరాలు అయింది, ఎప్పటికీ యేసయ్య సమాధి అంటే ఎవరికి తెలీదా? ఇప్పటికీ ఆ సమాధి ఎక్కడ ఉంది ఎవరు కనిపెట్టలేడా? ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, గుర్తుపెట్టుకో, ఆ రోజున భ్రమపడింది అన్న ముద్రేశారు, కానీ ఆమె భ్రమపడలే. ఆమె ఫెయిత్ ఎలిప్స్ గా ఉంది. అటు తర్వాత నేను పెళ్లిగా వివరించుకుంటూ వెళ్తాను. ఆమె భ్రమపడలే. ఆమె సరైన సమాధి దగ్గరికి వెళ్ళింది, సరైన సమాధిని చూసింది, సజీవుడైన ప్రభువును ప్రకటించింది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అటు తర్వాత కొద్దిమంది చెప్పిన వాదన ఏంటంటే, ఇది ఒక రకమైన వాదన. ఇప్పటికీ దీన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొద్ది మంది చెప్తున్న వాదన ఏంటంటే సూందిరి అని చెప్పేసి అంటారు. అంటే యేసు ప్రభు సిలువ మీద చనిపోలే, ఆయన ఫెయింట్ అయిపోయాడు, ఆయన స్పృహ తప్పాడు, దెబ్బలు తగిలేస్తాయి కాబట్టి ఆయన స్పృహ తప్పితే గబగబా సిలువ మీద నేను దింపేసి, అటు తర్వాత దింపేసిన తర్వాత ఆయనకి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసి జాగ్రత్తగా ఆయన బాడీ అంతా కూడా వార్మప్ చేసి లోపల పెడితే ఆయన 3వ దినాన్ని కంప్లీట్ గా లేచి వచ్చేసాడు అని చెప్పి కొద్దిమంది చెప్తారు.
అయితే ఇది కూడా తప్పుగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన చచ్చిపోలేదని చెప్పి రుజువు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. బైబిల్లో మాట్లాడి తెలుసా, ఆయన చనిపోయాడో లేదో టెస్ట్ చేయడానికి ఒకడు వెళ్ళి ఈటుతో పొడిచాడంట. పొడిస్తే ఆయన శరీరంలోంచి ఏమొచ్చిందంట, నీళ్లు రక్తము సెపరేట్గా వచ్చినాయి. పెరికార్డియం బ్లాడర్లోకి ఎప్పుడైతే ఆ ఈటు వెళ్ళిపోయిందో నీళ్లు రక్తము కలిసి ఉంటాయి, కానీ ఎప్పుడు సెపరేట్ అయిపోతాయి తెలుసా? ఎప్పుడు పాలు విరిగిపోయినట్లుగా, పాలు ఎలా విరిగిపోతే ఎలా సెపరేట్ అయిపోతాయి నీళ్లు పాలు, అలా ఎప్పుడు లోపల ఉన్న బ్లడ్ ఒకటి వాటర్ ఒకటి సెపరేట్ అయిపోతుంటే మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే. సో కాబట్టి అది కూడా ఫెయిల్ అయిపోయింది. అటు తర్వాత ఇంకొద్ది మంది చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, ఇంకొద్ది మంది వివరిస్తూ వచ్చిన మాట ఏంటంటే, మరియ భ్రమపడిందని కొద్ది మంది, సోంతిరి అని కొద్ది మంది. అటు తర్వాత యేసయ్య అలా కాదు, యేసయ్య అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఆయన తిరిగి లేవలేదు, శిష్యులు తప్పించేసి ఆయన ఎక్కడ దాచేశారు, అటు తర్వాత ఆయన తిరిగి లేచాడని చెప్పారు. ఎన్నెన్ని వాదనలు మనుషులు చేసుకుంటా వస్తున్నారు ఈ రోజుకి కూడా. ఈ మాటలు నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మనుషులు ఎన్ని వాదనలు చేసినా అవన్నీ కూడా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ గా ఉండిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆధారం లేని వాటికి ఉండిపోవడానికి కారణం తెలుసా? ఆయన చనిపోవడం నిజం, ఆయన సమాధి చేయబడ్డం నిజం, ఆయన తిరిగి మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళును విరిచి మరణమానే విజయం ఎక్కడంటూ ప్రశ్నిస్తూ తిరిగి లేచి సజీవుడైంది నిజం. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు, ఇది నిజము కాకపోతే, ఆయన సజీవుడై లేచి ఉండకపోతే, ఆయన పునరుద్ధారుడిగా ప్రథమ ఫలముగా లేపబడి ఉండకపోతే మన విశ్వాసం అనేది సంపూర్ణంగా ఏంటంట, వ్యర్థం అని మాట్లాడుతుంటాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడిన ఎడల మన విశ్వాసము వ్యర్థము, దానివల్ల ఏ ఉపయోగం కూడా లేదు, మన ప్రభువుని నమ్మడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. కానీ ఈ రోజున మన విశ్వాసం వ్యర్థం కాదు, మన నిరీక్షణ మన సిగ్గుపరిచేది కాదు, మన నమ్మిక వేస్ట్ కాదు. ఎందుకో తెలుసా? మన ప్రభువు సజీవుడిగా తిరిగి లేచాడు కనుక. హల్లెలూయా. ఆయన సజీవుడై లేచాడు. ఈ రోజున మనందరికంటే ముందుగా ప్రథమ ఫలముగా తండ్రి చేత అంగీకరించబడ్డాడు. తండ్రి చేత అంగీకరించబడ్డాడు అంటే, ఆయన అంగీకరించబడితే మాకు వచ్చేది ఏంటండి అని అంటే చెప్తాను నేను. పాత నిబంధన గ్రంథంలో ఎవడైనా ఒక పంటను కనుక పండిస్తే ఆ పంటంతటి పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో అర్పించడానికి ఫస్ట్ వాడు ఏం చేస్తాడు తెలుసా? మొదటి పనును కాస్త కోసి దాన్ని పట్టుకెళ్ళి యెహోవా సన్నిధిలో అలాడించు అర్పణగా అర్పిస్తారు. ఆ మొదటి పని అంగీకరించబడితే దాని అర్థం ఏంటంటే, మొదటి పని దేవుని చేత అంగీకరించబడిందంటే మిగిలిన పంటంతా కూడా ఏం చేయబడుతుందని, అంగీకరించబడతా ఉందని. ఇప్పుడు క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి తండ్రి చేత అంగీకరించబడ్డాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై, ఆయన మరణ పునరుద్ధానంలో పాలివారమైనట్లుగా బాప్టిజం పొంది తిరిగి లేచిన మనందరం కూడా క్రీస్తు ద్వారా పరలోకము చేత అంగీకరించబడ్డాం. గట్టిగా సర్వోదరామని కనపడదు ఒకసారి. ఆయన చేత, ఆయన ద్వారా మనందరం కూడా రక్షించబడిన వారమై అంగీకరించబడ్డామని బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తాం. సో ఇక మన రక్షణ కొరకైన ఆ చింత కానీ, మన రక్షణ కొరకైన ఆ అపనమ్మిక కానీ మనకు ఉండాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ఆయన లేవడం నిజమైతే, ఆయన సజీవుడు అవడం నిజమైతే, ఆయన అంగీకరించబడింది నిజమైతే, ఆయన నమ్మిన మనమందరము కూడా ఆయన ద్వారా పరములకు వెళ్ళడం, ఆయన ద్వారా అంగీకరించబడడం కూడా అంతే వాస్తవమైన విషయం. అయితే జాగ్రత్తగా ఈ రెండు కాంటెక్స్ట్ నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. కొన్ని మాటలు ప్రభువు మనతో మాట్లాడుతున్నట్టుగా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. 24వ మొదటి వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఆదివారం ఇంకా తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి దగ్గరకు వచ్చి సమాధి దగ్గర ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు, కానీ యేసు దేహం వారికి ఏమవలేదంట, కనిపించలేదు. 20వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 21. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దల కాడ లేచి సమాధి దగ్గరికి వచ్చి సమాధి దగ్గర ఉన్న రాయి తీయబడి ఉండడం చూసి గమ్మున పరిగెత్తుకుని వెళ్ళి సీమోను పేతురును యేసును ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి, ప్రభువుని సమాధిలో చేతికెళ్ళిపోయారు కాబట్టి ఎక్కడున్నారో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం మొదలు పెట్టింది. సరే, చాలా జాగ్రత్తగా మాటలు గమనించారు. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆ ఉదయం దర్శించడానికంట వీళ్ళ ఆలోచన ఏంటి అంటే, వీళ్ళకున్న ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన సమాధిలో ఉన్నాడు కనుక ఆయన బాడీకి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పోయాలి, యూదుల నియమం చెప్పని ఇదంతా కూడా చేయాలి అనే ఆలోచన వరకు. ఇంకా చీకటిగా ఉండగానే, ఇంకా ఆదివారం చాలా చీకటిగా ఉండగానే మగ్దలేని మరియ, అటు తర్వాత కొద్దిమంది స్త్రీలు వీళ్ళందరూ కలిపి ఎక్కడ బయలుదేరారంట చెప్పాలి. ఎక్కడ బయలుదేరారు? సమాధిలోకి బయలుదేరారు. సమాధి దగ్గరికి బయలుదేరి వెళ్ళుకున్న ఆలోచన ఏంటంటే, ఏం పూసేలా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసేయాలి, సెంట్లన్నీ కూడా పూసేసి ఆయన సిద్ధపరిచి, ఆయన సజీవుడిగా లేకపోతే ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆలోచన చెప్తున్నారు, ఆయన ఇంకా సమాధిలోనే ఉంటాడు, ఆయన ఇంకా లేచి ఉన్నాడు, ఆయన ఇంకా చనిపోయిన వాడిగానే ఉన్నాడు, ఆ బాడీ ఇంకా అలాగే ఉంటది. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసేసి దండం పెట్టుకుని నగరత వెలిగించి వచ్చేద్దాం అనుకున్నారు వాళ్ళందరూ. దండం పెట్టుకుని అక్కడ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూసేసి హ్యాపీగా వచ్చేద్దామని చెప్పేసి అనుకుంటారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు వెళుతున్నారో వాళ్ళు అక్కడికి,
ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సమాధి దగ్గరికి? వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ ఆచార ప్రకారం యూదులు ఎవరైనా చనిపోతే వాళ్ళు కంప్లీట్ గా ఆ బరియల్ కార్యక్రమం అంతా కూడా, లేకపోతే వాళ్ళని సిద్ధపరిచే కార్యక్రమం అంతా కూడా ఆ రోజు జరగాలి కనుక అప్పటికి విశ్రాంతి దినము కాబట్టి పూర్తి అవ్వలేదేమో అన్న ఆలోచనతో ఈయనకి 3వ దినాన వెళ్ళి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పోద్దాం అనుకుని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏం మర్చిపోయారయ్యారంటే ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడన్న మాట మర్చిపోయారు. ఆయన చెప్పిన బోధ మర్చిపోయారు. ఆయన చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. ఆయన సజీవుడిగా తిరిగి వస్తాడన్న వాగ్దానాన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారా అంటే ఆయన ఇంకా ఎలా ఉంటాడు అనుకుని వెళ్తున్నారు. ఇంకా బాడీ లాగానే ఉంటాడు. ఆయన లేచి ఉండడు. ఆయన మాట చెప్పాడు కానీ ఏదో చేస్తాడులే అన్న ఆలోచన తప్ప ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాట వీళ్ళకి ఏమాత్రం ఒకటి ఏమవ్వలేదంట, గుర్తులేదు. సో ఇప్పుడు ఈ ఒక్క వచనాన్ని పట్టుకుని ఆదివారం ఉదయాన్నే తెల్లారిన స్త్రీలందరూ కూడా వెళ్ళారు కదండి. వాళ్ళు వెళ్ళి సమాధికి ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారు కదండి. ఇప్పుడు మీరెందుకు వెళ్తున్నారా అంటే ఈ ఒక్క మాటను ఆధారం చేసుకుని మీరు గమనించండి, ఎన్ని సమాధులు రెడీ చేసేసి చూడగా మీరు ఆయా ప్రాంతాలు తిరిగితే మళ్ళీ ఉన్నాటన్నింటికి సున్నాలు వేసేసి, మళ్ళీ ఉన్నాటన్నింటి జాతి కలిగేసి, పువ్వులని, అటు తర్వాత క్యాండిల్స్ అని, లేకపోతే అయ్యని ఇయ్యని, I'm sorry to say this. నేను లాస్ట్ ఇయర్ చూశాను, తప్పుగా చెప్పట్లేదు, మీకు అర్థమవుతుందో చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ చూశాను నేను కొన్ని సమాధుల దగ్గర లైటింగ్ పెట్టి సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. దేనికి? నిజం చెప్తున్నాను, చూసి చెప్తాను. లైటింగ్ పెట్టి సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. నిజం చెప్తున్నాను. ఎందుకురా ఏంటి అంటే ఆ రోజున ప్రభువుని చూడడానికి ఎవరు వెళ్ళారు కాబట్టి, ఆ స్త్రీలు వెళ్ళారు కదండి, అందుకే మేము కూడా వెళ్తున్నాం. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు వాక్యం మర్చిపోయి వెళ్ళారు. మీరు ఎందుకు వెళ్తున్నారు? వాక్యం ఎక్కువైపోయి వెళ్తున్నారు. చెప్తున్నా వెళ్ళాలి అన్న ఆలోచన. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు గుర్తుపెట్టుకో. వాళ్ళు వెళ్ళింది సుగంధ ద్రవ్యాలు పోద్దామనో, లేకపోతే విశ్రాంతి దినమున ముందు దినమున మేము సంపూర్ణంగా చేయలేదనో, వాళ్ళు ఏదో ఆలోచన వాళ్ళు వెళ్ళిపోతే ఈ ఒక్క మాటను పట్టుకుని వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దూతలు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన వాడిని ఎక్కడెందుకు బతుకున్నాను, ఆయన ఇక్కడ లేడు అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళారు కదండి, మేము కూడా వెళ్ళాలండి. ఆయన లేచాడు కదండి, ఇక్కడ వీళ్ళు కూడా లేస్తారండి మరి అంటే ఎవడు లేవు. ఎవడన్నా అయితే మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళారు? ఇంకెప్పుడు వెళ్తాం? అసలు ఎప్పుడు వెళ్తాం? అంత సౌండ్ సిస్టమ్ పెట్టినప్పుడు ఆ సౌండ్ కన్నా కూడా లేచిపోతే ఎప్పుడండి ఇంకెప్పుడు? ఈ మాట ఎందుకన్నానంటే మీరు నేను క్రిటిసైజ్ చేస్తున్నట్టుగానో లేకపోతే ఏడాదిగా మాట్లాడుతున్నట్టుగా అనిపించినా నీకు విషయం అర్థం కావాలి. దేవుని పిల్లలముగా, వాక్యం ఎరిగిన వారముగా, వాక్యమును తెలిసిన వారముగా ఒక్కసారి ఒక మనిషి కనుక మృతి చెందితే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, మన్నైనది వెనుకట వల్లే మన్నుకి వెళ్ళిపోతుంది, ఆత్మదాన్ని దయచేసిన వారి ఎందుకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ ఎవరు ఉండరు. కొద్దిసేపటి, కొన్ని రోజులకి, కొన్ని నెలలకి మెల్లిమెల్లిగా పెట్టి కానీ బాడీ కానీ భూమిలో ఏమైపోతుంది, డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఇంకా అక్కడ ఎవరు ఉండరని తెలిసినా అక్కడికి వెళుతున్నామంటే దాని అర్థం ఏంటి? సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కాబట్టి వెళ్ళిపోతున్నాం అంటారు. సరే, ఇక్కడ నుంచి ప్రభువు నీకు నాకు నేర్పిస్తున్న ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రభువు చెప్తున్న మాట తెలుసా, నువ్వు నేను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడికి వీళ్ళు వెళ్ళిన తర్వాత రాయి దొర్లించబడిందంట. రాయి దొర్లించబడిన తర్వాత అక్కడ దూతల నుండి మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? 24వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివితే ఆ మాట చెప్తాడు. 5వ వచనం, వారు భయపడి ముఖము నేల మీద మోపితే సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయనకి గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువేయబడి 3వ దినమున లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో దూతలు చెప్తున్న మాట తెలుసా? ఏ మాట అయితే ప్రభువు వారు పరిచర్య చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడో ఆ మాటను మరలా దూతలు వారికి జ్ఞాపకం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే జ్ఞాపకం చేయబడిందో, వాక్యం ఎప్పుడైతే మరలా వాళ్ళకి ప్రకటించబడిందో, వాక్యం ఎప్పుడైతే దూతలు మరలా అక్కడ ఉన్న స్త్రీలకి జ్ఞాపకం చేస్తారో వాళ్ళ హృదయాలు వెలిగించబడ్డాయి. వాళ్ళ హృదయాలు ఆలోచించడం మొదలు పెట్టాయి. నిజమే కదా, దేవుడు ఒకప్పుడు
చెప్పాడు కదా, నిజమే కదా. ఒక 3-4 రోజుల క్రితం, కొన్ని దినాల క్రితం ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడని, సిలువ వేయబడతాడని, హింసించబడతాడని, సిలువ వేయబడతాడని, ఆయన చనిపోతాడని, సమాధి చేయబడతాడని, ఆయన తిరిగి లేస్తాడని దేవుడు చెప్పాడు కదా. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని దూతలు చెప్పడం మొదలు పెట్టారు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ నుంచి సంఘము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, నువ్వు నేను గ్రహించాల్సిన మాట, ఆయన లేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అడిగితే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆయన మన జీవితంలో వ్యవహరించే తీరు చెప్తున్నాను, మన దేవునికి ఉండే స్వభావం చెప్తున్నాను. మన దేవుడు ఎలాంటి వాడే అనంటే, ఒక మాట పలికాడు అనంటే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చగలిగిన వాడే. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. బాధతో వచ్చారంట, దుఃఖంతో వచ్చారంట, ఏడుస్తూ వచ్చారంట. ఎందుకు వచ్చారు? ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో మా ప్రభువుని చంపేశారు, మా దేవుడిని చంపేశారు, లేకపోతే యేసయ్యని సిలువేసి చంపేశారు, ఇంకా అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోయాలి, ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా పరిస్థితి అయిపోయింది, ఆయన సమాధిలో ఉండిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, ఇంకా బయటకు రాడు అనుకున్నట్లుగా వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు ఎలా వచ్చారంటే దుఃఖముఖులై వచ్చారు, ఏడుస్తూ వచ్చారు, బాధతో వచ్చారు. ఆయన సిద్ధపడుతామన్న ఆలోచనలో వాళ్ళు వచ్చేసారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన పరిస్థితి తెలుసా? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దుఃఖం అంతా కూడా తొలగించగలిగినట్లుగా దూతలు మాట్లాడుతున్నారు. మీరు దుఃఖపడడానికి, మీరు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకని చెప్పిన, మీరు దుఃఖపడద్దు. ఎందుకని నన్ను తెలుసా? మీరు దుఃఖపడద్దు ఎందుకు చెప్తున్నారు తెలుసా? మీరు దుఃఖపడడానికి ఆయన ఇంకా సమాధిలో లేడు. మీరు దుఃఖపడడానికి, మీరు బాధపడడానికి, మీరు కన్నీరు కాల్చడానికి అంత అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఇంకేమి మిగిలిలేదని మీరు అనుకుంటున్నారు. అయిపోయింది ఇంకంతా, ఆయన్ని చంపేస్తారు, ఇంకా మా బ్రతుకు మారదు, మా పరిస్థితులు ఇంకింతే అని అయిపోయింది ఇంకంతా అని మీరు అనుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళు ఏదనుకుంటున్నారో, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళు అనుకుంటుంటే, ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది మనకున్న పరిస్థితులను బట్టి మనం అనుకునేది కూడా అంతే, ఇంక అయిపోయింది అంతా కూడా, మన బ్రతుకు ఇంతే, మన స్థితి ఇంక మారదు, ఇంకంతా కూడా ఇలాగే ఉండిపోలే అన్న ఆలోచన ఉంటే గుర్తుపెట్టుకో బ్రదర్ బిడ్డ. ఆ రోజు దూతలు చెప్తున్న మాట తెలుసా? అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. లేదు లేదు, ఇప్పుడే క్రైస్తవ విశ్వాసానికి నిజమైన పునాది పడిందని చెప్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అసలు సిసలైన పునాది ఇప్పుడే పడింది. లాజరు చచ్చిపోయినప్పుడు ప్రజలు అనుకున్న మాట కూడా ఉంది, ఇంకా అయిపోయిందయ్యా, లాజరు చచ్చిపోయాడయ్యా, 4 రోజులు అయిపోయింది కదా, ఇంకేం లేస్తాడు ఆయన, ఇంకా లేకడం అని చెప్పేసి సొంత కుటుంబీకులు కూడా అంటారు. ఏమో తెలుసా? 4 రోజులు అయిపోయిందయ్యా, ఇంకా ఆ రాయి పక్కన తీస్తే వాసన వస్తారు తప్ప ఇంకేం లేదు ప్రభా, ఇంక వదిలే ప్రభా, అయిపోయింది ప్రభా అంటే యేసయ్య మాట్లాడుతున్న మాట తెలుసా? అయిపోయిందని మీరు అంటున్నారు, కానీ నేను అనలేదు కదా మాట. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే గుర్తుపెట్టుకోవచ్చు జాగ్రత్తగా. ఏ పరిస్థితిని బట్టి అయితే ఈరోజు నా స్థితి ఇంతే అనుకుని నువ్వు అంతా అయిపోయింది అనుకుంటున్నావో, అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు తప్ప ఆ మాట నిజంగా ఎప్పుడు అయిపోతుందో తెలుసా? అయిపోయింది లేరా, సమాప్తం అయిపోయిందని ఎవరనాలా? దేవుడు అనాలి. ఆయన అంటే ఇంక అయిపోయినట్టే, ఇంక నువ్వు నేను ఇప్పుడు ఏం చేయక్కర్లే. కానీ ఆ మాట నువ్వు అనుకుంటున్నావు తప్ప ఆయన అనలేదు. ఇంకా ఆయన అనలే. నేను మరలా చెప్తున్నా, నీ బిడ్డల విషయంలో ఇంకేం లేదని నువ్వు అంటున్నావు, ఇంకేం అయిపోలేదని ఆయన అంటున్నాడు. అయిపోయింది ఇంకంతా నువ్వు అంటున్నావు, లేదు ఇంకేం జరగలే, ఇక్కడి నుంచి నేను చేయబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఇక్కడి నుంచి నేను జ్ఞాపకం చేసుకున్న మాట గుర్తుపెట్టుకో. ప్రభు ఆయనను లేపాడంట. అపోస్తలుల కార్యాలు చెప్తాడు, తండ్రి ఆయనను లేపాడు, పాతాళం ఆయన బంధించి ఉంచలేకపోయింది కనుక, మరణము ఆయన బంధించి ఉంచలేకపోయింది కనుక, మరణ వేదనల నుండి తండ్రి కుమారుడు లేపాడు అనే మాట నీకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. చాలా శ్రమలు కూడా, చాలా ఇబ్బందులు కూడా, చాలా కష్టతరమైన పరిస్థితులు కూడా, చాలా అవమానం కూడా కుమారుణ్ణి తండ్రి నడిపించినప్పుడు ఇదంతా మన కొరకని మనకు తెలుసు. అలా చేయడం తండ్రికి ఏమైందన్నదో తెలుసా? బైబిల్లో అతన్ని నలగొట్టుట తండ్రికి ఇష్టమాయను అనే మాట గమనించవచ్చు. అతన్ని నలగొట్టుట, అతన్ని బాధ పెట్టుట తండ్రికి ఇష్టమైందంట. ఎందుకు ఇష్టమైంది? అలా నలగొట్టబడితేనే తప్ప ఈ రోజున మనం ఎవరము కూడా రక్షించబడే పరిస్థితి ఉండేది కాదు. అలా ఇబ్బంది పెట్టబడితేనే తప్ప మనందరము కూడా ఈ రోజున సంతోషంగా సౌఖ్యంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధించగలిగిన పరిస్థితి ఉండేది కాదేమో. సో ఇప్పుడు మనము సంతోషంగా ఉండగలిగినట్లుగా, మనము రక్షించబడగలిగినట్లుగా, కుమారుని నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడగలిగినట్లుగా, కుమారుడు మహిమపరచబడగలిగినట్లుగా ఇప్పుడు తండ్రి దేనికి అనుమతించాడయ్యానంటే, శ్రమకు అనుమతించాడు, బాధకు అనుమతించాడు, ఇబ్బందికి అనుమతించాడు, కష్టానికి అనుమతించాడు, అవమానానికి అనుమతించాడు. దేవుని సంగమా, ఇక్కడి నుంచి నేను చెప్తున్న మాటలు చాలా 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 జాగ్రత్తగా నువ్వు తీసుకో. ఈ రోజు నువ్వు ఉన్న పరిస్థితి ఒకవేళ గుడ్ ఫ్రైడే లాంటి పరిస్థితి గుండా వెళుతున్నామో అంటే ఏంటి సార్? ఒకవేళ శుక్రవారం ఆయన అనుభవించిన పరిస్థితి గుండా ఈ రోజు నువ్వు వెళుతున్నావేమో. ఏ పరిస్థితి? నిందలు పొందుతూ, బాధలు పొందుతూ, అవమానాలు పొందుతూ,
కష్టాలు పొందుతూ, శరీరం అంతా నలగొట్టబడుతూ, దేహం అంతా కూడా ఆరోగ్యం లేక, గౌరవం లేక, సంతోషం లేక ఆయన ఎలాగో నలగొట్టబట్టబడుతూ నడిపించబడ్డాడు, అవమానించబడుతూ నడిపించబడ్డాడు, శ్రమ పెట్టబడుతూ నడిపించబడ్డాడు, అన్యాయంగా శిక్షించబడుతూ నడిపించబడ్డాడు. అలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉంటే ఒక దైవజనుడు మాట్లాడుతుంటాడేమో తెలుసా, మన జీవితాలలో శుక్రవారం వచ్చింది అని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట తెలుసా, ఒక ఆదివారాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా దాచుంచాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. శుక్రవారం నాడు ఆయన హింసించారు, కొట్టారు, బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇక అయిపోయింది కదా అని అనుకున్నారు. అయిపోయిందని దేవుడు అనలే, మనుషులు అనుకున్నారు. ఇప్పుడు దేవుడు తన పని ప్రారంభించాడు. పని ప్రారంభించి ఏం చేయడం మొదలు పెట్టాడు తెలుసా, ఆదివారం ఉదయం వచ్చింది. పరలోకంలో నిజంగా ఈ ఉదయం మనుషులకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ పరలోకమందున్న దూతలందరికీ తెలుసు కదా ఆయన సజీవుడిగా లేస్తాడని. పరలోకమంతా కూడా దూతలందరికీ కూడా తెలుసు కదా ఆయన సజీవుడిగా ఆయన తిరిగి లేచి నిలబడతాడని. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ ఉదయము మనుషులకి ఎలా అనిపించదో లేదు, కానీ ఆ విశ్రాంతి దినము గతించిపోయిన తర్వాత ఆదివారం మర్నాడు ఇంకా పరలోకం అంతా కూడా మరలా సంబరం చేసుకుంటుందంట. పరలోకం అంతా మరలా దూతలందరూ కూడా సంతోషంగా ఎలా అనిపిస్తుంది తెలుసా. నాకు ఈ సందర్భం చదివినప్పుడు మత్తయి సువార్త 20:1, యోహాను సువార్త 20:1 చదివినప్పుడు నాకు ఎలా అనిపించింది తెలుసా. గమనించండి, పరలోకంలో దూతలు చాలా స్పీడ్ గా కిందకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ రోజు మన ప్రభు మరలా సజీవుడు ఎలా పోతున్నాడు. ఆయన పాతాళంలోనికి వెళ్ళి ఎఫెసీ 4 ప్రకారం చెరగా పట్టుకుని పాతాళంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించబడిన వాడిని పట్టుకుని పరదేశుని కాస్త తీసుకెళ్ళి ఆయన పరలోకంలో పెట్టడానికి, చెరలో నుంచి ప్రజలను విడిపించడానికి, ఆయన పరలోకము నుండి నడిపించడానికి ఆయన మరలా ఆ కార్యం అంతా కూడా సంపూర్తి చేసి సజీవుడిగా ఆయన లేవబోతున్నాడు. కనుక ఇప్పుడు సజీవుడైన ప్రభువును స్తుతించడానికి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి ఇప్పుడు దూతలంతా ప్రజలు రాకమునిపే, ప్రజలు ఇంకెవరు కూడా సమాధి దగ్గరికి రాకమునిపే వాళ్ళు త్వరగా రావడం, వాళ్ళకి కంగారుగా వచ్చి వెంటనే ఆ ద్వారాన్ని తెరవడం, లేకపోతే ఆయన పక్కకు దొరికించడం. ఎవరు వస్తారా, ఎవరికి చెప్దామా ఆయన సజీవుడే లేచి ఉన్నాడని ఎవరికి చెప్దామని దూతలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారని. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నువ్వు కొంచెం జాగ్రత్త కాంటెక్స్ట్ అంతా కూడా ఆలోచించగలిగితే నాకు ఏ సందర్భం అర్థమైతే తెలుసా, ఆయన పుట్టినప్పుడు ఎలాంటి సంబరం అయితే జరుగుతుందో, ఆయన పుట్టినప్పుడు పరమ నుండి దూతల కిందకు వచ్చిందిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ వాళ్ళు ఎలాగో స్తుతిస్తూ ప్రతి ఒక్కరిగా వార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఇప్పుడు సజీవుడిగా తిరిగి లేచిన ప్రభు కోసం ప్రకటించడానికి కూడా పరలోకం అంతే ఇష్టంగా సంబరంతో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడ దూతలు రెడీగా ఉన్నారంట. అక్కడ గొర్రెల కాపురులు చూడడానికి వెళ్తే ఇక్కడ కొద్దిమంది స్త్రీలు చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు చెప్తున్న మాట తెలుసా, ఇదిగో అమ్మా మీరు ఇక్కడ సజీవుడైన వాడిని ఎందుకు వెతుకుతున్నారు, ఏమైందయ్యా అని అడిగితే ఇప్పుడు ఆ దూతలు చెప్తున్న మాట తెలుసా, ఆయన తండ్రి చేత మహిమపరచబడ్డాడు, ఆయన తండ్రి చేత హెచ్చించబడ్డాడు, ఆయన నామం అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడగలిగినట్లుగా ప్రతి మోకాలు కూడా ఆయన నామం ఎదుట వంగగలిగినట్లుగా తండ్రి ఉన్నతంగా కుమారుని ఆ మరణకరమైన బాధకరమైన పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు లేవనెత్తి ఉన్నతంగా నిలబెట్టాడని బైబిల్ చెప్తాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు మహిమపరచాలి అని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలి అని అనుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు మహిమకరమైన పరిస్థితులు గుండా నడిపించాలి అని అనుకున్నప్పుడు ఎంత నలగొట్టాలో అంత నలగొట్టేస్తాడు. అందులో డౌట్ పడలేదు. ఎంత బాధ పెట్టాలో, ఎంత బాధ కూడా వాడు వెళ్ళాలో అంత బాధ కూడా నడిపించేస్తాడు. అందులో ఏ ఇబ్బంది కూడా లేదు. సింహాసనమును సిద్ధపరిస్తే యోసేపుకి దానికి మునుపు జరిగిన పరిస్థితులు ఆలోచించు. యేసయ్య మీద లేనిపోని నిందలేసినట్లుగా, హింసించినట్లుగా, కొట్టినట్లుగా. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఒక మహిమకరమైన స్థితిని సిద్ధపరిచాడు అని అంటే, ఒక సింహాసనాన్ని, ఒక కిరీటాన్ని నీకు సిద్ధపరిచాడు అని అంటే, పనికి మాలిన మనుషుల చేతికి కూడా నీ జీవితాన్ని అప్పగించేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఒక మహిమకరమైన స్థానాన్ని క్రీస్తు కొరకు తండ్రి సిద్ధపరిచాడు కనుకనే గుర్తుపెట్టుకోండి మాట. విలువలేని, ఎన్నిక చేయబడలేని, ఎందుకు అయోగ్యులైన మంటి మనుషులకు దేవుడు తన కుమారుని అప్పగిస్తే ఏళ్ళ మీద గొప్పోళ్ళు అనుకుని కొట్టారు, తిట్టారు, కెండం పెట్టుకుని పెరికారు. తర్వాత దేహం అంతా కూడా కొరడాలతో కొట్టారు, సిలువ మోసుకుని వెళ్తుంటే తండ్రినోడు ఒకడు, హేళన చేసినోడు ఒకడు. ఈ మాట ఎందుకంటే తెలుసా, ఒక మహిమను దేవుడిని కొరకు సిద్ధపరిస్తే ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ముందు జరిగే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి, ముందు జరిగే పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి. గుర్తుపెట్టుకో, ప్రజలు హింసిస్తారు, ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ప్రజలు హేళన చేసి మాట్లాడతారు, లేనిపోని నిందలు గుండా లేనిపోని నిందలు నీ మీద వేస్తారు. యోసేపు జీవితంలో జరుగుతుంది అదే, దావీదు విషయంలో జరుగుతున్నది కూడా అదే. దావీదుని అన్నలు తిట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు. యోసేపు మీద లేనిపోని నిందలు పడ్డాయి, భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళాడు. ఇంకో మాట చెప్పాలి అని అంటే, సంసోనుకి 2 కళ్ళు పీకేశారు.
పాపమును బట్టి పీకేశారు, లేకపోతే చేసిన తప్పిదాన్ని బట్టి పీకేశారు. జాగ్రత్తగా కళ్ళు పీకేసి హేళన చేయడం మొదలు పెట్టాడు. ఒరే ఇడు దేవుని చేత నిలబెట్టబడ్డాడంటరా, దేవుని చేత అభిషేకించబడ్డాడంటాడు, మన చేతుల్లోంచి ఇశ్రాయేలు విడిపించేస్తాడంటాడు. ఇప్పుడు ఈడికే కళ్ళు కనపడతలా. ఇశ్రాయేలు అందరినీ ముందుకు నడిపిస్తాడంటాడు. ఇప్పుడు ఈయన ఇంకొకటి నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మాట నీకు ఎందుకంటే తెలుసా? గుర్తుపెట్టుకో ప్రదేశం బిడ్డ, ఎన్నిక చేయబడని వారు, సున్నతి లేని ఫిలిస్తీన్లు కూడా ఇప్పుడు సంసోన్ని ఎలా మాట్లాడడం మొదలు పెట్టారు తెలుసా? భయంకరంగా మాట్లాడడం మొదలు పెట్టారు. లేనిపోని మాటలన్నీ కూడా యోసేపు కోసం మాట్లాడడం మొదలు పెట్టారు. ఇష్టం వచ్చినట్టుగా దావీదును తృణీకరించి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి పాయకరించి అని చెప్పేసి తృణీకరించడం మొదలు పెట్టారు. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, గుర్తుపెట్టుకో, ఒక మహిమకరమైన స్థితి గుండా దేవుడిని తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు అనారోగ్యాలు కూడా తీసుకెళ్తాడు, బాధలు కూడా తీసుకెళ్తాడు, ఇబ్బందులు కూడా తీసుకెళ్తాడు. భయంకరమైన మాటలు మనుషుని కోసం మాట్లాడుకునే పరిస్థితి కూడా వెళ్ళొచ్చు. అయితే ఆ పరిస్థితికి తన కుమారుడిని ఎవరు అప్పగించారంట? దేవుడే అప్పగించాడు, తండ్రి అప్పగించాడు. కొన్నిసార్లు తన రూపం మనలోకి వచ్చిన తర్వాత మనల్ని మహిమపరచాలి అనుకున్న దేవుడు మనల్ని మనుషుల చేతికి వదిలేస్తాడు. నీకు ఈ మాట ఎందుకు చెప్తాను సార్? పునరుద్ధానపు శక్తితో నువ్వు తిరిగి లేచి దేవుని మహిమ కొరకు నిలబడాలి అని అంటే గుర్తుపెట్టుకో, పునరుద్ధానపు శక్తితో నువ్వు తిరిగి లేచి దేవుని మహిమ కొరకు నువ్వు ప్రతిబింబించి, ఆయన మహిమను ప్రతిబింబించి దీవెనకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అని అంటే నిన్ను అమ్మేసేవాడిని వెనకాలే ఉంటారు, అమ్మేసేవాడి చేతికి అప్పగించేస్తారు, అమ్మేసేవాడి చేతికి వదిలేస్తాడు. గుర్తుపెట్టుకో, మహిమకరమైన స్థితిలో నేను ఉండాలి అని అనుకుంటావా? నీ జీవితంలో అమ్మేసేవాడు ఉంటాడు, నీ జీవితంలో నిన్ను మోసం చేసేవాడు ఉంటాడు, నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు, నీ జీవితంలో రకరకాలుగా నీ కోసం మాట్లాడేవాడు ఉంటాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, నీ వెనకాల తిరుగుతాడు. నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీతో ఉండి అన్ని అనుభవించిన వాడు కూడా నాకు ఆయన తెలియదని మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళు అందరినీ ఎవరు పెట్టారు ఆయన వెనకాల? చెప్పండారా? తండ్రి పెట్టాడు. నీకు ఇంకా ఇప్పుడు ఒక రాడుతో ఒక బొమ్మను చెక్కాలని ఆ శిల్పకారు అనుకున్నప్పుడు, ఒక శిల్పాన్ని చెక్కాలని, ఒక బొమ్మ చెక్కాలని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట గుర్తుపెట్టుకో. వాడు ఆ ఉల్లి పెట్టి ఆ పైన ఉన్న సుత్తుతో కొడతాడు. ఈ మాట గుర్తుపెట్టుకో. ఇలా కొడతా ఉన్నప్పుడు, ఇలా దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు, ఇలా బాధ కలుగుతూ ఉన్నప్పుడు దాన్ని కొడతా ఉంటే ఈ మాట ఎందుకంటే తెలుసా? దేవుడు ఒక రూపం నీకు నాకు రావాలని, ఒక స్థాయిలోనికి నువ్వు నేను వెళ్ళాలని, తన మహిమ రూపంలోనికి నిన్ను నన్ను మార్చుకోవాలని, నిందల చేత, అవమానాల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత, అనారోగ్యాల చేత, అమ్మేసే వాళ్ళ చేత, ముళ్ళ కిరీటాన్ని నీకు నాకు పెట్టే వాళ్ళ చేత ఇలా కొడతా ఉంటే గుర్తుపెట్టుకో, నా మాట గుర్తుపెట్టుకో చాలా జాగ్రత్తగా. ఆయన అప్పగించేస్తే మనుషులు కొడతా ఉంటారు, లేకపోతే దేవుడే నిన్ను చెక్కుతా ఉంటాడు. ఈ లోపు నీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఒకడు కొడతా ఉంటే ఇటుగా వెళ్ళిపోయేవాడు దాన్ని చూసి అక్కడ ఆగి ఈడిచ్చేత సలహాలు అడిగి ఏమని చూడదు, ఎప్పుడని చూడదా? అక్కడ పనిచేసేవాళ్ళు అటుగా వెళ్ళిపోయాడు, వీడికి ఏం రాదు, ఏదో ఆలోచన ఉందా, ఏదో చెక్కాలనుకుంటున్నాడు, అటు కొట్టుకుంటూ ఉంటాడు. వీడి పక్క నుంచి వెళ్ళిపోతా వీడిచ్చేత ఆలోచన ఏమని? ఆ పైన చూడు ఏదో పెద్ద కనపడుతుంది, ఈ పక్క చూడు, ఇలా చెక్కు. నీకు ఈ మాట ఎందుకు అర్థం తెలుసా? ఒక శిలగా దేవుడు నిన్ను చెక్కుతున్నప్పుడు ఏమీ తెలియనోడు కూడా వచ్చి మాట్లాడతాడు. ఇలా చేసి ఉండొచ్చుగా, అలా చేసి ఉండొచ్చుగా, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా కాకుండా ఎలా ఉంటాడు? ప్రతి ఓడు మాట్లాడిస్తాడు, కొట్టలిస్తాడు. గుర్తుపెట్టుకున్న మాట. ఒక ఇస్కరియోతు యోధ వంటి మనుషుడు అమ్మేస్తుంటే ఆయన చూస్తూనే ఉన్నాడు. పేరుతో నాకు తెలియదు అని మొగ్గుతుంటే చూస్తూనే ఉన్నాడు. మనుషులు వచ్చి కొడతా ఉంటే చూస్తూనే ఉన్నాడు. హింసిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. మాట్లాడుతుంటే చూస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకో, యోసేపుని రకరకాల ఇక్కడి నుంచి అక్కడికి తిప్పేస్తుంటే చూస్తూనే ఉన్నాడు. దావీదును తృణీకరిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. సంసోనుని ఆ గానుకు కట్టేసి తిప్పుతూ హేళన చేస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు. ఈ మాటలన్నిటి బట్టి నీకు నాకు అర్థం కావాల్సిన విషయం తెలుసా? గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు శ్రమ గుండా వెళుతున్నావు, కానీ ప్రభు చూస్తూనే ఉన్నాడు. నింద గుండా వెళుతున్నావు, ప్రభు చూస్తూనే ఉన్నాడు. అనారోగ్యం గుండా వెళుతున్నావు, ప్రభు చూస్తూనే ఉన్నాడు. కొరత గుండా వెళుతున్నావు, ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు వచ్చిన జీవితం అయ్యా నాకు అర్థం కావట్లేదు, ఇంకా అంత అయిపోయింది కదా అనుకున్న పరిస్థితుల్లో ఉన్నావు, ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎంతవరకు ఆయన చూస్తాడో తెలుసా? ఎంతవరకు అనుమతిస్తాడో తెలుసా? నీ చుట్టుపక్కల వెళ్ళిపోయే వాళ్ళందరూ నేను చూసి ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చెక్కొచ్చు కదా, అలా చెక్కొచ్చు కదా అని తృణీకరించడం, నిందలు వేయడం, అవమానాలు వేయడం, రకరకాలుగా నీ కోసం మాట్లాడడం, హేళనకరంగా నీ కోసం మాట్లాడడం ఎంతవరకు అనుమతిస్తాడో తెలుసా? ఆయన చెక్కడం పూర్తయిపోయి ఆయన ఆలోచనలో ఉన్న రూపం ఆ బొమ్మకు వచ్చేంత వరకు
ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తాడు. కానీ గుర్తుపెట్టుకు ఒకసారి, ఆయన రూపం, ఆయన ఆలోచనలో, ఆయన తలంపులు, ఆయన ప్రణాళికలు నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ స్థాయికి వచ్చేంత వరకు నిన్ను చెక్కుతూనే, నలగొడుతూనే, బాధ పెడుతూనే, ఇబ్బంది పెడుతూనే, శ్రమలు కూడా నడిపిస్తూనే వెళ్తాడు. కానీ ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, ఇందాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు, ఇందాక అలా చెయ్యి, ఎలా చెయ్యని మాట్లాడినాడు, ఇందాక అలా చెక్కితే బాగుంటుంది కదా, ఎలా చెక్కితే బాగుంటుంది కదా అని సలహాలు ఇచ్చినాడు. ఈ కర్ర పని చేయదు, ఈ చెక్క పని చేయదు, ఈ రాడు పని చేయదు అని రకరకాలుగా మాట్లాడినాడు. ఎంతవరకు మాట్లాడుతున్నాయంటే ఒక రూపం వచ్చేంత వరకే. ఒక రూపం వచ్చేదాకా ఎవడైనా ముట్టుకోవచ్చు, ఒక రూపం వచ్చేదాకా ఎవడైనా మాట్లాడవచ్చు, ఒక రూపం వచ్చేదాకా ఎవడైనా ఏం చేయొచ్చు. కానీ రూపం వచ్చేసిన తర్వాత ఆ శిల్పకారుడు మరి అవ్వండి కూడా దాన్ని ముట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక పరిస్థితిలో పెట్టేస్తారు. ఈ మాట ఎందుకంటే తెలుసా, దేవుడు కూడా అంతే బిడ్డ, దేవుడు కూడా అంతే. నీ నా జీవితం ఈరోజు మనుషులు కొట్టడానికి, హింసించడానికి, అమ్మేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, తృణీకరించడానికి, నిందలేయడానికి అనుకూలంగా ఉంటే ఆ రోజున యేసయ్యను కూడా అలాగే చేశారు. కొట్టారు, నిందలేశారు, అవమానాలు చేశారు, ఉమ్మేశారంట, ముఖం మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారంట, కాళ్ళతో తన్నారంట, అన్నిటికీ అప్పగించేశాడు. కుమారుని అన్నిటికీ అప్పగించాడు. కానీ ఒకనొక రోజు వచ్చింది, ఇంకా అయిపోయింది కదా అని తీసుకెళ్లి సమాధిలో పెట్టి మూత కూడా వేసేశారు. కానీ రావాల్సిన ఆదివారం వచ్చింది, ఇంకెవడు ముట్టుకోని స్థితిలోనికి కుమారుని తీసుకెళ్లి పెట్టాడు. ఇంకెవడు తాకలేని పరిస్థితుల్లోనికి, ఎవడు సమీపింపరాని తేజస్సులోనికి, ఏ ఒక్కడు ప్రవేశించిన అవకాశం లేని మహిమకరమైన స్థితిలోనికి, ఆ మహిమకరమైన సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమున కుమారుని తీసుకెళ్లి కూర్చొని పెట్టుకున్నాడు. గట్టిగా ఇక ఎవడు కూడా ఆయన స్థానాన్ని తాకేవాడు, ఆయన స్థానానికి చేరుకునేవాడు, ఇంకెవడు ముట్టుకునేవాడు కొల్లాడు. ఆ మహిమకరమైన స్థాయి దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు నీ వెనకాలే ఉంటాడు. నేను అమ్మేశ్వరు వదిలేస్తాడు దేవుడు, అమ్మేస్తాడు. తల మీద ముండ్ల కిరీటం వంటి వాటి పెట్టి నిన్ను నలిపేసేవాడు కూడా నీకునే ఉంటారు. చూస్తాడు. తృణీకరిస్తున్నారు, తందుతున్నారు, కొడుతున్నారు, చూస్తున్నాడు. ఎంతవరకు అయ్యా, ఇంకా సమాధిలో పెట్టి మోతేసేసి ఇంకేడు బయటికి రాలేడు అనుకున్నారు. కానీ విచిత్రం తెలుసా, సర్టెన్ టైం వచ్చింది, ఒక డే వచ్చింది, ఒక ఫైన్ డే. కుమారుడి కొరకు తండ్రి సిద్ధపరిచిన స్థానం అలాగే ఉంది. నీ కొరకు, నా కొరకు దాచి ఉంచిన అక్షయ కిరీటాన్ని దేవుడు అలాగే దాచి ఉంచాడు. ఇప్పుడు అనుమతిస్తాడు. అయితే గుర్తుపెట్టుకో, శుక్రవారం ఉంది అని అంటే ఖచ్చితంగా ఏమన్నదే డౌట్ లేదు. దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు లేడు. ఇంకో మాట చెప్పనా, ఆయన నీ లోపల కనుకుంటే, నీ హృదయంలో కనుకుంటే, నీ కుటుంబంలో కనుకుంటే, నీ జీవితంలో కనుకుంటే, ఇంకోలా చెప్పనా, నీ జీవితంలో కనుక ఆయన లోపల నుండి నీ యందు జీవించేవాడు ఆయనైతే, ఇప్పుడు నేను చెప్తాను విను. సమాధి లోపల లాజరు ఉన్నాడు, లోపల నుండి ఈయన బయట ఉన్నాడు. రే రాయి తీండ్రా అని చెప్పేసి వాళ్ళతో చెప్పడం మొదలు పెట్టాడు. ఈయన బయట ఉన్నాడు, ఇంకొకరిని పంపించి రాయి తీయమన్నాడు. కానీ ఆ రోజు జరిగింది తెలుసా, ఈయన సమాధి లోపల ఉన్నాడు, ఇంకా బయట నుంచి ఎవడో తీయగల, ఈయన లోపల నుంచి దాన్ని తన్నుకుంటూ బయటికి రాగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి నేను అంటాను, నీ జీవితం బయట, నీ కుటుంబం బయట, నీ పరిస్థితులు బయట ఆయన ఉంటే ఇంకొకటి సహాయం నీకు కావాల్సి వస్తుందేమో, కానీ నీ లోపల ఆయన ఉండగలిగినప్పుడు నీకుండే ప్రతి అడ్డును కూడా తొలగించుకుంటూ నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అదే చెప్తున్నారు ఇక్కడ. అరే నాయనా, ఆయన లోపల లేడు. ఆయన చెప్పినట్టుగా ఆయన ఏం చేశాడు? లేచాడు. ఆయన చెప్పినట్టుగా సజీవుడిగా లేచాడు. ఇంకా మీరు ఇక్కడ వెతకాల్సిన పని లేదు. నీ నా జీవితంలో దేవుడు ఒక మాట పలికాడు అనంటే, ఒక వాగ్దానం చేశాడు అనంటే, ఒక మాట సెలవిచ్చాడు అనంటే, సమాధిలో పెట్టి లోపల తలుపేసేసినా కూడా ఆయన జరిగించగలిగిన వాడు, ఆయన నెరవేర్చగలిగిన వాడు, ఆయన రుజువు చేయగలిగిన వాడు. మరొక మాట నేను చూపించి ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి 24వ అధ్యాయం 5వ వచనాన్ని మరలా చదువుకుంటూ వెళ్తాను. భయపడి నేలను మోపి ఉండగా సజీవుడైన వాడిని ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారని చెప్పేస్తాడు. సరే 20వ అధ్యాయానికి రండి, యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో ఉండి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున పడును, కాళ్ళ వైపున పడును కూర్చుండినట్టుగా కనపడును అనే మాట చూడొచ్చు. వాళ్ళిద్దరూ స్ట్రైట్ గా అడుగుతున్నమాట, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నీ బాధ కారణం ఏంటి? దేహం కనపడట్లేదని ఏడుస్తున్నావా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదని ఏడుస్తున్నావా? యేసు దేహం నీకు కనపడతలేదని, యేసయ్య కనపడతలేదని ఏడుస్తున్నావా? లేకపోతే ఆయన సమాధిలోనే ఉంటాడు అనుకున్నాను, కానీ నేను వచ్చి సెట్టు పూసేదాకా ఎక్కడ ఉంటాడు అనుకున్నాను, కానీ ఆయన లేడేంటి అని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదని ఏడుతున్నావా? నీ బాధ కారణం ఏంటి అసలు అని చెప్పేసి అంటే, ఏముందయ్యా ఏసులేడే అని చెప్పేసి అంటే, ఆవిడ లోపల చూసేసరికి ఇక్కడ ఒక పిక్చర్ కనబడుతుంది. ఆయన పరుండి ఉండబడిన చోట, ఆయన ఎక్కడైతే పడుకోబెట్టారో
ఆ స్థలం అంతా కూడా ఖాళీగా ఉంది. అటుపక్క ఒక దూత, ఇటుపక్క ఒక దూత కూర్చున్నారంట. అటుపక్క ఒక దూత, ఇటుపక్క ఒక దూత కూర్చున్నారు. దీన్ని ఒక దైవజనుడు ఎలా మాట్లాడతాడంటే, ఎగ్జాక్ట్గా ఈ పిక్చర్ అంతని కూడా ఒక దూత అటుపక్క, ఒక దూత ఇటుపక్క, క్రీస్తు పరుండబెట్టబడిన చోటు. ఆయన లేచాడు అక్కడి నుంచి, కానీ క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన స్థానం అది. అటు ఇటు కూడా దూతలు ఉన్నారు అని అంటే, ఆ సమాధిని ఆయన ఎలా వర్ణిస్తాడు అని అంటే, ఆ సమాధిని అంట దేవుడు తన సింహాసనముగా మలుచుకున్నాడు అంట. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. దేవుడు తన సింహాసనంగా మార్చేసుకున్నాడు. ఆయన ఉన్న చోటు, ఆయన అక్కడ పరుండబెట్టబడిన చోటు, అటు ఇటు దూతలు నుండి మాట్లాడుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే, కరుణాపీఠం మీద ఎలాగున 2 దూతలు కూడా కేరూబులు రెక్కలు చాచినట్లుగా ఉంటాయో, అలాగున దూతలు ఇద్దరు కూడా ఉన్నారంట అక్కడ ఉండి. ఇప్పుడు మాట్లాడుతున్న మాట తెలుసా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడి నుంచో నాకు తెలీదు అని చెప్పేసి అంటే, ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడు చూచాడు, కానీ యేసుని ఏం చేయలేదంట, గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? బాధ. ఎందుకు గుర్తుపట్టలేదు? ఏడుస్తుంది కాబట్టి. ఎందుకు గుర్తుపట్టలేదు? ఇంకా ఆమె ఎన్ని చెప్పినా కూడా వినగలిగిన పరిస్థితులు ఆమె లేదు. పక్కనే ఉన్నాడు యేసయ్య, పక్కనే ఉన్నాడు యేసయ్య, కానీ ఈవిడ ఏం చేయలేదంట, ఆయన్ని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? కంటిన్యూస్గా ఏం చేస్తుందో వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది, బాధపడతానే ఉంది. ఈ మాట ఎందుకంటే, జాగ్రత్తగా కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కన్నీటితో నిండిపోయి, బాధతో నిండిపోయి, దుఃఖముతో నిండిపోయి, మన శ్రమను బట్టో, మన అప్పును బట్టో, మన ఇబ్బందులు బట్టో, మన పిల్లలను బట్టో, మన కుటుంబాన్ని బట్టో, లేకపోతే మనం చేయాల్సిన పనులు బట్టో, కంప్లీట్గా దుఃఖముతో మనం ఎప్పుడైతే నిండిపోతామో, బాధతో మనం ఎప్పుడైతే నిండిపోతామో, కొన్నిసార్లు మన బాధ పక్కనే ఉన్న ప్రభువును కూడా మనల్ని గుర్తించలేము. పక్కనే ఉన్న ప్రభువును కూడా గుర్తించలేము. అయితే నేను ఈ మాట ఎందుకంటానంటే, ఆయన ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. విచిత్రవాడు తెలుసా, ఆమె బాధలో ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ ఈవిడికి ఏమవుతుందంటే, పక్కనే ఉన్న ఆయన ఏం చేయట్లేదు, గుర్తుపడతలేదు. కంటిన్యూస్గా ఏడుస్తున్నావు. ఈ మాట ఎందుకంటే, కొన్నిసార్లు మన భయాల్లో మన విషయం జరిగినదే, మన ఇబ్బందుల్లో మన విషయం జరిగినదే, మన శ్రమల్లో మన విషయం జరిగినదే, మనం ఎదుర్కొంటూ వెళుతున్న పరిస్థితుల్లో పర్సనల్గా మనం అనిపించేది అదే. కొన్నిసార్లు హాగరు విషయంలో కూడా జరిగింది అదే. హాగరు చిన్నపిల్లడు చచ్చిపోతాడు, అయ్యో నా పిల్లడు చావు నేను చూడలేను, నా బిడ్డ చావు నేను చూడలేను అని ఏడ్చేస్తుంది ఆవిడ. కానీ విచిత్రం తెలుసా, ప్రభు అక్కడ ఉన్నాడు, ప్రభు వాళ్ళతో ఉన్నాడు. ఆమె కన్నులు తెరిచిన తర్వాత అప్పుడు చూసిందంట దేవుడు చేసే సహాయం. శిష్యులందరూ కూడా మాటలు వెళ్తుంటే, ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కూడా మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయన నీతో నాతో ఉన్నాడన్న విషయం కూడా మనం మర్చిపోయి ఆ బాధలో మనం మునిగిపోతున్నాం. కొన్నిసార్లు నీ భయాన్ని నేను చూసుకుంటున్నావు తప్ప నీతో నా ప్రభువును కొన్నిసార్లు గుర్తించలేకపోతున్నావు. నీ బలహీనతని నేను చూసుకుంటున్నా తప్ప, నీకున్న కొరతనే నువ్వు చూస్తున్నావు తప్ప, నీతో ఉండి నిన్ను బలపరచడానికి, పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్న ప్రభువును గుర్తించట్లేదు. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కురిగిపోతున్నావు తప్ప ఆయన నిన్ను దాటి వెళ్ళిపోలేదన్న విషయం నీకు అర్థం కావట్లేదు చాలాసార్లు. అయితే ప్రభు చెప్తున్న మాట తెలుసా, యేసు ఇలా చెప్తున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడిగితే, ఆమె తోటమాలు అనుకుని ఇలా చెప్తుంది, అయ్యా అయ్యా చదవాలి, ఆయన మోసుకుని వెళ్ళిపోతే నువ్వు నాకు ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతానంటే 16 వచనంలో మాట్లాడుతాడు, మరియా అని చెప్పి పిలిచాడు. మెరియం అని ఉంటుంది కొన్ని ట్రాన్స్లేషన్స్, ఒక చోట మేరీ అని అంటాడు, మరియా అని చెప్పేసి మాట్లాడితే నా మాట గుర్తుపెట్టుకోండి, ఒక్క మాటకి ఆ ఒక్క మాట పలికాడు. ఇంకేం మాట్లాడలే. వెనక్కి ఒకసారిగా తిరిగి, బోధకుడు కదా నువ్వు వేసావు కదా. ఈ మాట ఎందుకంటానంటే గుర్తుపెట్టుకో, ఒక్క మాట, ఇంకెక్కువ మాట్లాడలే. ముందు కన్వర్జేషన్ జరిగిన పర్సనల్గా పేరు పెట్టి మరియా అని ఒక్కసారి పిలిచాడు. ఆ ఒక్క పిలుపు ఏం చేసిందో తెలుసా, గుర్తుపెట్టుకో. యేసయ్య మాట మన జీవితంలో ఏం చేస్తుందో అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన పిలుపు మన జీవితంలో ఏ కార్యాలు జరిగిస్తుందో చెప్పి నేను ముగిస్తాను. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు యథార్థమైన ప్రేమ
ఆయన మీద కలిగి ఉన్నావని యేసయ్య గుర్తించగలిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఎక్కువ మాటలు మాట్లాడాల్సిన పర్లేదు, ఒక్క మాట. మరియా, ఆ ఒక్క మాట చాలు. ఆమె కంట్లో ఉన్న నీళ్ళు ఆగిపోయినాయి, ఆమె హృదయంలో ఉన్న బాధ ఆగిపోయింది, పిలిచింది ప్రభువు అన్న విశ్వాసం అయిపోయింది. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలిగే విషయం తెలుసా, అక్కడ చాలామంది స్త్రీలు వచ్చారు, వాళ్ళందరూ బాధలో ఉన్నారు. పేతురు వచ్చారు, యోహాను వచ్చారు, చూశారు, పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అక్కడ జరిగే విషయాలు అయ్యాయి. కానీ ఈమె మాత్రం అక్కడే ఉండిపోయి యేసయ్య కోసం దుఃఖపడతా ఉంటే, కన్నీరు కాచుతుంటే, ప్రభువు మీద ఆమెకున్న ప్రేమను బట్టి ఆయన మాట్లాడిన ఒక్క మాట ఆమె జీవితంలో దుఃఖాన్ని అంతా కూడా తుడి చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ప్రభు ఆమెతో మాట్లాడిన ఒక్క మాట. నేను ఈ మాట ఎందుకన్నానంటే, నా జీవితంలో ఉన్న దుఃఖం అంతా ఎగిరిపోవడానికి, మన బ్రతుకుల్లో గొప్ప కార్యం జరగడానికి, మనకి గొప్ప ధైర్యం కలగడానికి 100 మాటలు అవసరం లేదు. ఆయన మాట్లాడే ఒక్క మాట చాలు. అది వినగలిగిన పరిస్థితుల్లో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఒకసారి అది వినగలిగిన పరిస్థితుల్లో ఉంటే చాలు. పర్సనల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. మరియా అని మాట్లాడితే, బోధకుడా నువ్వే కదా అది. గుర్తుపెట్టుకో, ఎమ్మాయి వాసులు కూడా ఆ ఆదివారం సాయంత్రమే ఎమ్మాయి వాసులు లూకా 24లో యేసు ప్రభువుతో నడుచుకుంటూ వెళ్ళారు. కానీ వాళ్ళు ప్రభు అని గుర్తుపట్టలే. వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి వాళ్ళు ప్రభు అని ఏమాత్రం ఒకటి గుర్తుపట్టలే. కానీ ఒక కార్యం ఆయన జరిగించినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయంట. గొప్ప సంతోషం కలిగి ఇలా మాట్లాడతాడు. ప్రభువు మాట ఇక్కడ ఈవిడలను దుఃఖాన్ని తొలగిస్తే, నేను చెప్తున్నా, ప్రభువు మాట ఈవిడలను దుఃఖాన్ని తొలగిస్తే, ఈవిడికి సంతోషాన్ని కలిగిస్తే, ప్రభువు మాట్లాడిన మాట ఈ అమ్మాయి వాసుల హృదయాలను మండించడం మొదలు పెట్టిందట. స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన మాట మన జీవితంలో దుఃఖాన్ని తీసేస్తుంది. ఆయన మాట మన హృదయాలను మండించగలుగుతుంది. సలారిపోయిన నా జీవితాన్ని అది మరలా తిరిగి మండించగలుగుతాడు. సలారిపోయిన మన పరిస్థితులు మరలా తిరిగి ఆయన మండించి నడిపించగలుగుతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఆదివారం కొంచెం కిందకి చదువుకుంటూ వెళ్తే 20వ అధ్యాయం 19 వచ్చిన ఆదివారం సాయంకాలం ఉన్న శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాను. జాగ్రత్తగా మాటలు వినండి. బలార్థంలో కొనవేదా చాలా జాగ్రత్తగా చూడు. ఆదివారం సాయంకాలమున శిష్యులందరూ కూడా యూదులకు భయపడి, ప్రజలందరూ కూడా యేసు ప్రభు కనిపించట్లేదు అన్న వార్త ఉదయం నుంచి సాయంత్రం వరకు బేకరగా సర్క్యులేట్ అయిపోతే వాళ్ళు వేసిన పుకారేంటో తెలుసా, వాళ్ళు మాట్లాడిన తెలుసా, మత్తయి 28లో కనబడితే శిష్యులే ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి. ఆయన నిజంగా లేచాడని చెప్తే ఇప్పుడు ప్రజలందరూ ఆయన మీద విశ్వాసం ఉంచుతారు కాబట్టి, ప్రజలందరూ ఆయన మీద నమ్మకం ఉంచుతారు కాబట్టి అలా చెప్పొద్దు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా, శిష్యులు ఆయన ఏం చేశారని చెప్పాలా, ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి. శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి. నిన్నంతా ఎవరి మీద మోపేయాలో తెలుసా, దేవుని పిల్లల మీద మోపేయండి. ఆయన వెనుకున్న వాళ్ళ మీద మోపేయండి. ఆయన ఆధారపడిన మీద వాళ్ళ మీద మోపేయండి. ఆయన శరణవనుకులు బ్రతుకుతున్నారే వాళ్ళ మీద మోపేయండి. వాళ్ళ మీద నింద మోపేస్తే ప్రజలందరూ వాళ్ళని తిట్టుకుంటారన్నాడు. ఈ మాట ఎందుకంటే గుర్తుపెట్టుకో, సాతానుడు ఒక గొప్ప అద్భుతం కనుక నా జీవితంలో దేవుడు చేసేస్తే, దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను బలపరిస్తే, ఆయన మీద ఆధారపడి నిన్ను ఏమీ వాడు చేయలేడు. కానీ నిన్ను నన్ను కృంగదీయడానికి సాతానుడు చేసే పని ఏదైనా ఉందంటే మనం ఇదేమంటాడు చెప్పాలి. అదే జరిగింది అక్కడ. ఈ మాట ఎందుకంటే తెలుసా, శిష్యులు యేసయ్య వెనకాల ఉన్నారు, ప్రభు తిరిగి లేచాడు, గొప్ప నిరీక్షణ వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు హెచ్చించాడు. అటు తర్వాత ఎన్నడూ మరలా వాడు కృంగిపోనవసరం లేకుండా దేవుడు సజీవుడై నిలిచాడు. ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నిజం అని రుజువును దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వాడు ధైర్యంగా నిలబడగలిగిన పరిస్థితి ఉంటే, మనుషులు వాళ్ళని కృంగదీయడానికి, మనుషులు వాళ్ళు ప్రార్థన చేయకుండా, ప్రభువును ప్రకటించకుండా, వాళ్ళు దేవుని కొరకు నిలబడకుండా, వాళ్ళు కృంగిపోగలిగినట్లుగా వాళ్ళని ఆపేయడానికి వాళ్ళ మీద ఏమేశారంటే ఇప్పుడు చెప్పాలి ఏమేశారు. గుర్తుపెట్టుకో, సాతానుడు నా జీవితంలో నిన్ను నన్ను వెనకలాగడానికి, నిన్ను నన్ను ఆపడానికి, కృంగదీయడానికి వాడు ఉపయోగించే పన్నాగం ఏదైనా ఉంది అని అంటే ఒకటేంటో తెలుసా, నీ మీద నా మీద ఏమవుతాడు మాట్లాడారా నింద. ఆ నిందకి, ఆ భయానికి ప్రజలు వీళ్ళని వెతుకుతున్నారంటే ఎక్కడ దొరుకుతారో వీళ్ళకి భయం వేసి వీళ్ళందరూ కూడా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు తలుపులు వేసేసుకుని కూర్చున్నారు. నా మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తలుపులు వేసేసుకుని కూర్చున్నారు. బయటికి వెళ్తే ఏముందని, ప్రమాదం ఉందని, బయటికి వెళ్తే యేసయ్యని అడుగుతారని, బయటికి వెళ్తే మీ ప్రభువుడని అడుగుతారని, బయటికి వెళ్తే వీళ్ళ చంపేస్తారేమోనని, ఎవడికి వాడు భయంగా కూర్చుంటే ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులన్నీ కూడా వేసేసుకుని వాళ్ళు కూర్చుని భయపడుతున్నారంట.
వాళ్ళు భయపడుతున్నారు. తండ్రి ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. ఉదయం వెళ్ళి చూసేసరికి నీ శరీరం కూడా కనిపించలేదు. అసలు నువ్వు లేచావని చెప్పాలా? అసలు నువ్వు సజీవుడిగా ఉన్నావని ప్రకటించాలా? ప్రజలందరూ మా మీద వేస్తున్న నిందలకి మేము ఎలా స్పందించాలో మాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఆ మాట గుర్తుపెట్టుకో ప్రతిదిన బిడ్డ, మనుషులు నీ మీద వేస్తున్న నిందలకి అది నిజమో కాదో, లేకపోతే ప్రభు నిజంగా కార్యం చేస్తున్నాడో, లేకపోతే ప్రభు నిజంగా నిన్న పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడో, ఏది కూడా అర్థం కాని సతమతం అయిపోతున్న పరిస్థితులు కూడా వెళ్తా ఉంటే గుర్తుపెట్టుకో, ఇక మనుషులకు భయపడి బయటికి రాలేక, ముఖం ఎలా చూపించాలో తెలియక భయపడుతూ, ఇక ఎవరికి కూడా కనిపించకుండా వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసేసుకున్న ఒక పక్క ఒక రూమ్ లో ఉండిపోయి ఏది నిజమో తెలీదు, ఏది నిందో తెలీదు, ఏది అబద్ధమో తెలీదు, ప్రశ్నలు అడిగే దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలీదు. ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళు మౌనంగా భయపడి బిక్కు అంటూ తలుపులు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇంకెవ్వరు మా దగ్గరికి రాలేరు, ఇంకెవరు మమ్మల్ని భయపెట్టలేరు, ఇంకెవరు కూడా మమ్మల్ని చేరుకోలేరు, ఎవరు మా దగ్గరికి రారు అనుకున్న పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మనుషులు వస్తే ఇబ్బంది పెట్టడానికి వస్తారు, మనుషులు వస్తే బాధ పెట్టడానికి వస్తారు. అయితే వాళ్ళు తలుపులు వేసుకున్నప్పుడు అక్కడ నాకు కనిపించిన మాట తెలుసా? యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారికి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. భయంలో, బాధలో, దుఃఖంలో, నిందలో ప్రభువును మాత్రమే ఆనుకుని ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకుని ఆయన మీద ఆధారపడి బ్రతికినందుకు వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరూ చేరుకోలేరు అనుకుని వాళ్ళు మధ్యలో తలుపులు వేసుకుని భయపడతా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనుషులు లోపలికి రాలేరేమో కానీ ఎవరు వచ్చారంటే వాళ్ళ మధ్యలోకి? దేవుడు వచ్చాడు. తలుపులన్నీ వేసేసిన తర్వాత కూడా దేవుడు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైన మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి మనం ధైర్యం తెచ్చుకోగలిగిన ఒక మాట ఏంటో చెప్పనా? ఇక్కడి నుంచి మనం బలం తెచ్చుకోగలిగిన ఒక మాట ఏంటో చెప్పనా? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ నిందల్లో, నీ బాధల్లో, నీ అవమానాల్లో, నీ కష్టాల్లో, నీ అనారోగ్యంలో ఎవ్వడు నీ దరికి చేరకపోయినా, ఎలాంటి దరి చేరగలిగిన అవకాశాలన్నీ మూసుకుపోయినా కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి రాగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏ పరిస్థితుల్లోకైనా రాగలిగిన వాడు, ఏ పరిస్థితుల్లోకైనా తన పిల్లల కొరకు వచ్చి బలపరచగలిగిన వాడైనా. ఇంకో మాట చెప్పిన, సముద్రం ఉందని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి పాయలు చేసి వాళ్ళని నడిపించాడు. అగ్నిగుండం అని చెప్పి అబ్బాయి ఇక్కడ అయితే నేను రాలేదు బాబు అని చెప్పేసి అలా అగ్నిగుండంలోకి తన పిల్లలు వెళ్తున్నారని చెప్పేసి వచ్చి వాళ్ళతో ఉండి బలపరచగలిగిన వాడు. ఇంకో మాట చెప్పిన, వీళ్ళు ఇక్కడ భయంలో ఉన్నారని చెప్పి ఒక అగ్నిగుండం అయితే రాగలుగుతారు, ఇలాంటి భయంలో నిందల మీద ఉన్నప్పుడు నేను రాలేదు బాబు అనలేదు దేవుడు. వీళ్ళు భయంలో నిందల మధ్యలో బ్రతుకుతున్నారని ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చి దేవుడు నిలబడ్డాడు. ఈ మాటను బట్టి గుర్తుపెట్టుకో, మన దేవుడు మనకి చాలిన వాడు. ప్రజలు తుఫాన్లో వెళుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి బలపరిచాడు, అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి బలపరిచాడు, భయములో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి బలపరిచాడు. నేను చెప్తున్నాను, నీ దగ్గర ఎవరున్నా లేకపోయినా, నువ్వే పరిస్థితులు ఉన్నా, నువ్వు కలిమిలో ఉన్నా, నువ్వు లేమిలో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు నిందలో ఉన్నా, నువ్వు అవమానాలు ఉన్నా, మనుషులు ఎవరు నీ దగ్గరికి వచ్చినా రాకపోయినా, చేర్చుకోకపోయినా, నిన్ను బలపరచకపోయినా, నిన్ను ఆదరించకపోయినా, నేను ఖచ్చితంగా చెప్తాను, పునరుద్ధానుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టక నీతో ఉండగలిగిన వాడు. గడిగా సర్వనామాన్ని కనపడగా నిన్ను బలపరచడానికి నీ యొద్దకు వచ్చి ప్రతి క్షణము కూడా నిన్ను నడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. అదే చెప్పాడు, అదే అంటాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఏం ప్రకటించాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాడు, మీకు నెమ్మది కలుగునుగా కానీ మాట్లాడుతున్నాడు. అలా మీరు కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడంట, బలపరిచాడంట, వాళ్ళకు రుజువునిచ్చాడంట, తాకి ముట్టుకుని చూడగలిగిన స్థాయిలో దేవాతి దేవుడు వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇక మరలా వాళ్ళు రూమ్లోంచి బయటికి వెళ్తే, ఆ మాట గుర్తుపెట్టుకో, రూమ్లోకి భయపడుతూ వచ్చారు. కానీ రూమ్లో ఏం జరిగింది తెలుసా? దేవుడు వచ్చాడు. రూమ్లో ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపాడు. రూమ్లో ఏం జరిగింది తెలుసా? ఆయన వచ్చి ఏం జరిగింది నమ్ముతున్నారా అంటే, ఒకడు లేడు, వాడు నమ్ముతలేదు కాబట్టి మరలా ప్రత్యక్షమై చేతులు చూపించి, ఇదిగో చూడు నా గాయాలు చూడు, ఇదిగో చూడు నా పక్కలో గాయాలు చూడు, తోమ ముట్టుకుని స్పర్శించి నమ్మాడు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఒకసారి కాదు, 2 సార్లు ప్రభు ప్రత్యక్షమైతే రూమ్లోకి ఎవడు రాడని భయపడతా ఇల్లు కూర్చున్న వాళ్ళే. కానీ ఇప్పుడు రూమ్లోంచి ఎలా బయటకు వస్తారు తెలుసా? రూమ్లోంచి ఎలా బయటకు వస్తారు తెలుసా? భయంతో గొప్ప ధైర్యంతో నింపబడిన వాళ్ళు బయటకు వస్తున్నాం. ఎందుకో తెలుసా? అరే మనం అనుకున్నట్టుగా, మనం చెప్పుకున్నట్టుగా, లేకపోతే ప్రజలు మనల్ని భయపెడుతున్నట్టుగా, ఇది కథ కాదురా నాయన, ఇది నింద కాదు, లేకపోతే బయట అనుకున్నట్టుగా కాదు, ఆయన నిజముగా సజీవుడే తిరిగి లేచాడు. దానికి రుజువేంటి? వాళ్ళు
చెప్తున్న మాట తెలుసా? మేము ఆయన పట్టుకుని చూసాము, మేము ఆయన తాకి చూసాము, మేము ఆయన స్పర్శి చూసాము, మేము ఆయనతో మాట్లాడి చూసాము, మేమే పెద్ద సాక్షులు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడి వాళ్ళు ప్రభువును స్తుతించగలుగుతున్నారు. ఈ రోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో నేను కూర్చున్నా, పునరుద్ధారుడైన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. నువ్వు అడిగితే తన ప్రత్యక్షతని బలపరిచి, భయముతో, బాధతో, బలహీనతతో ఉన్న నేను తన ధైర్యముతోను, శక్తితోను, పరిశుద్ధాత్మతోను నింపి శక్తివంతంగా దేవుడు మనల్ని ఇక్కడి నుంచి పంపించగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం.